చూసేటప్పుడు హెడ్ ఫోన్స్తో వింటే బాగుంటుంది. ఫేవరెట్ దా నాకవే పులుపుగా ఉంది. కారం ఉప్పు పులుపు కారం లేదా? ఉప్పు ఎక్కువ ఉంది, కొంచెం ఉప్పు ఎక్కువ ఉందా? చేస్తుంది. మా అమ్మ ఎక్స్ప్రెషన్ చూసి కంగారు పడ్డారా అండి? ఏం లేదండి, ఈరోజు మన ఛానల్లో నిమ్మకాయ కారం ఎలా చేసుకోవాలో చూద్దామండి. సింపుల్ అండ్ ఈజీ రెసిపీ. అలాగే ఇప్పుడున్న పరిస్థితులకి విటమిన్ సి అనేది చాలా అవసరం కాబట్టి ఎంతో ఈజీగా చేసేసుకుని నిమ్మకాయ కారం ఎలా చేయాలో చూపిస్తానండి. ముందుగా నిమ్మకాయని ఈ విధంగా కట్ చేసుకుని రసం తీసేసి పక్కన పెట్టుకోవాలండి. ఇందులో ఒక చిన్న ఇంగ్రీడియంట్ అండి, ఏం లేదు, ఆవాలు, మెంతులు, ఎండుమిర్చి 3 కూడా కలిపి వేయించుకున్న పొడి, ఉప్పు, కారం, నిమ్మరసం, అంతేనండి దీంట్లో కావాల్సినవి. ఫస్ట్ నిమ్మరసం చూసారు కదా, ఈ విధంగా తీసేసి పక్కన పెట్టుకోండి. ఇది ఫ్రెష్గా చేసుకోవచ్చండి. ఒక 4-5 నిమ్మకాయలతో నేను ఒక పిసరు ఎక్కువ చేశాను. విటమిన్ సి ఫుల్గా ఉంటుంది. సాల్ట్, కారం 2 కూడా ఎక్కువ పడతాయండి. అదిగోండి, ఇందాక నేను చెప్పాను కదా, ఆవాలు, మెంతులు, ఎండుమిర్చి ఆ 3 కూడా కలిపి వేయించుకున్న పొడిని కలుపుకోవడమేనండి. అంతే, ఎంతో సింపుల్ నిమ్మకాయ కారం రెడీ. ఇది అన్నంలోకి, దోశల్లోకి, ఇడ్లీలోకి కారం కారంగా పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది.